టాకీస్ నేను మీ అంక సౌమ్య. ఎట్టకేలకు జననాయకన్ సినిమాకి సంబంధించి సదరన్ ఇండియన్ ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంది. సో రీసెంట్ గా అందరికీ తెలిసిందే, జననాయకన్ సినిమా తరపు నుంచి వచ్చిన లీకులు అంటే 5 నిమిషాల యొక్క సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా లీక్ చేయడం, అది మెయిన్ సన్నివేశంగా ఉండడం అనేది జరిగిన విషయంతో కంప్లీట్ సౌత్ ఇండియా అంతా కూడా కదలాడింది. సో దీనికి సంబంధించి ఎంతో మంది ఆర్టిస్టులు కూడా అండ్ పెద్ద అగ్ర హీరోలు కూడా దీనికి సంబంధించి స్పందించారు. సో ఇది జననాయకన్ అన్నది విజయ్ తలపతి కెరియర్ లో లాస్ట్ సినిమా అయిన నేపథ్యంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరగడం, ఇలాంటి ఒక పరిస్థితిని ఆయన ఎదుర్కోవడం అన్నది ఎంతో బాధాకరమైన విషయంగా ఉన్న నేపథ్యంలో జననాయకన్ కి సంబంధించి ప్రెసెంట్ అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. అండ్ దాంతో పాటు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఈ సినిమా లీక్ అవడానికి సినిమా ఎడిటర్ అయిన ప్రదీప్ ఈ రాఘవన్ ఎంతో కొంత దీనికైతే కారణమైన నేపథ్యంలో తన అజాగ్రత్త వల్ల సినిమా లీక్ అనేది జరిగిందని చిత్రబృందం అయితే ఫీల్ అయిన నేపథ్యంలో ఇండియన్ ఎడిటర్స్ అసోసియేషన్ దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో ప్రదీప్ ఈ రాఘవన్ ని సస్పెండ్ చేస్తూ ఎడిటర్స్ లో నుంచి కంప్లీట్లీ తనని సస్పెండ్ చేస్తున్నట్లుగా వార్తలు అయితే బయటకు తీసుకొచ్చింది అసోసియేషన్. సో ఇలాంటి ఒక నిర్ణయం వల్ల ఫ్యూచర్ లో ఇలా లీక్లు ఏమైనా చేయాలన్నా ఎడిటర్లతో పాటు మిగతా వారు కూడా భయపడే విధంగా ఉండాలని మేము ఈ చర్య తీసుకున్నట్టుగా, సో దాన్ని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా తన ఒక రీజన్ అయి ఉండడం వల్ల ఇంకా ఎడిటర్స్ యొక్క అసోసియేషన్ లో ఇకపై ప్రదీప్ ఉండడం అన్న విషయాన్ని అయితే బయటకు చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి ఒక నిర్ణయం వల్ల ఇకపై జరగబోయే ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఆగే పరిస్థితి నెలకొంటుందో, అలాగే రజనీకాంత్ జైలర్ 2 మూవీ తరపు నుంచి కూడా కొన్ని లీకులు జరిగినట్టుగా ఆల్రెడీ వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి వీటిపై పోలీసులు ఎలా స్పందిస్తారు, సో ఎలాంటి చర్యలపై వాళ్ళపై తీసుకోబోతున్నారు అండ్ ఎలాంటి శిక్ష వారికి విధించబోతున్నారు అన్న విషయం అయితే ముందు తెలియాల్సిందే. అండ్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.